సరే ఇది ఇప్పుడు వచ్చేసి ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్ గురించి మాట్లాడడం జరుగుతుంది. బెట్టింగ్ యాప్లో వచ్చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ నుంచి సెలబ్రిటీల వరకు ఉన్నారు. సో రీసెంట్గా మన బాలకృష్ణ గారు అండ్ ప్రభాస్ అండ్ గోపిచంద్ ఆయన మీద ముగ్గురి మీద కేసు అయిందని చెప్పేసి మాట్లాడుతున్నారు. కేసు అయ్యిందో లేదో తెలియదు ఇంకా. ఓకే, సో కేసు పెట్టారు. మరి వాళ్ళని కూడా బెట్టింగ్ యాప్ చేసి ఎవరైనా తప్పే. వీళ్ళందరినీ సాక్షులను చేసి బెట్టింగ్ యాప్ ఓనర్ని మీద క్రిమినల్ కేసు పెట్టి వీళ్ళందరినీ సాక్షులతో చూపిద్దాం చూస్తున్నారు అనేది బయటకు వచ్చిన న్యూస్. అది ఎంత నిజమో ఎంత అబద్ధం పోలీసులు అఫీషియల్గా చెప్తేనే కానీ ఎవరు కేసు ఎవరి మీద సాక్షులు పెడతారు, ఎవరు క్రిమినల్ అవుతారు, అక్యూజ్డ్ అవుతారు అని తెలియదు వాళ్ళకి. అది పోలీసులు డిసైడ్ చేసి చెప్పాలి. అప్పుడు దాకా ఊహగానాలే. స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటున్నారు. శ్యామ్లా గారు వెళ్ళారు, శ్యామ్లా గారు కూడా స్టేట్మెంట్ రికార్డ్ ఇచ్చారు. తప్పు, అస్సలు తప్పు. ఇలాంటి యాప్స్ అన్ని కూడా ఎంకరేజ్ చేయకూడదు, నేను చేయను. కానీ తను ముందస్తు బెయిల్ తెచ్చుకుందట కదా సార్. ముందస్తు బెయిల్ ఏమో నాకు ఐడియా లేదు. మరి విచారణ, కోర్టు విచారణ ఉంది అంటే ముందే అరెస్ట్ చేయొద్దని మరి ఏదో తెచ్చి ఉన్నారో తెలియదు. మరి అంటే ఇస్తారు మామూలుగా, అంటే విచారణకు హాజరవ్వాలని ఇస్తారు. ఎవరిని అరెస్ట్ చేయడానికి ఎవరిని అరెస్ట్ చేయట్లేదు కదా. విచారణ ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఎవరిని అరెస్ట్ చేయట్లే. విచారణ జరుగుతుంది. విచారణ చేసి 41 నోటీస్ ఇచ్చి దాంట్లో మన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని అరెస్ట్ చేయకూడదు తదుపరి తర్వాత ఉంటుంది అది. ఓకే సార్, అలాగే ఇప్పుడు వచ్చేసి మనము కొన్ని మెట్రో రైళ్ళ మీద కూడా మన యాప్ గురించి అనేది ప్రమోట్ చేస్తూ ఉన్నారు. అంటే అసలు గవర్నమెంట్ ఏంటి ప్రమోట్ చేసిన వాళ్ళు శిక్ష వేయాలని చూస్తుందా, లేకుంటే ఈ విధంగా కూడా ప్రమోట్ చేస్తుంది? దాన్ని ఏ విధంగా మనం చూడొచ్చు? యాక్చువల్గా యాప్ ఏంటో, ఆ యాప్ మన మెట్రో ట్రైన్లో కూడా యాప్ చూసాను ఇప్పుడే. మెట్రో ట్రైన్లో కూడా మొత్తం టోటల్గా ఫుల్ పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే అది అఫీషియల్ ఉందా, లేకపోతే అసలు యాప్ ఏంటి, ఆ యాప్లో బెట్టింగ్ యాపా లేకపోతే ఇంకోటి ఏంటా అది పూర్తిగా తెలియదు. ఎందుకంటే అలాంటిది ఉంటే ఇమ్మీడియట్లీ మన మెట్రో స్టేషన్ వాళ్ళే చేయకూడదు. ఎందుకంటే అనఫీషియల్ అయితే చేయరు వాళ్ళు ఫస్ట్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళకి స్ట్రిక్స్ ఉంటే అదేదో సంథింగ్ ఇస్ రాంగ్, ఏదో అది పర్మిషన్ ఉన్నదా ఏదో ఉండొచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. మరి అంటే దాని బెట్టింగ్ యాప్స్ కాకుండా ఇంకేదైనా విధంగా ఉందా లేకపోతే ఏంటని తెలియదు. అంటే అది మనకు కూడా అవగాహన అర్థం కావట్లేదు. అది పూర్తిగా దాని మీద బెట్టింగ్ యాప్స్ ఉందా లేదా నాకు తెలియకుండా మనం మాట్లాడకూడదు. అదేంటంటే పూర్తిగా క్షుణ్ణంగా చూస్తున్న తర్వాత నేను మాట్లాడతాను. గవర్నమెంట్ యాక్షన్ ఇమీడియట్లీ తీసుకుంటుంది. ఎందుకంటే అందరి మీద తీసుకుంటున్నప్పుడు మీకు పంజాగుట్ట లిమిట్స్ వస్తున్నాయి, మరి అయ్యేది తీసుకొని మెట్రో స్టేషన్ మీద తీసుకుంటారు ఒక తప్పు ఉంటే కనుక. అది మనం తెలియనప్పుడు మనం మాట్లాడకూడదు కనుక మనం పూర్తిగా తెలుసుకున్నాక మళ్ళీ మీకు మా సమాధానం ఇస్తాం. సరే, ఇప్పుడు వచ్చేసి బెట్టింగ్ యాప్ వచ్చేసి బాలకృష్ణ వాళ్ళు అన్స్టాపబుల్లో షో చేశారు కదా, దాంట్లో వాళ్ళతో పాటు అల్లు అరవింద్ గారి మీద కూడా కేసు అవుతుందని చెప్పేసి చేస్తుంటారు. అల్లు అరవింద్ గారు చేశారా ప్రచారం మీద? కానీ ఆ ప్లాట్ఫామ్ వాళ్ళే కదా సార్ ఆహా అనేది. అల్లు అరవింద్ గారు మహబూబ్ రామేశ్వరరావు గారు మరి ఆయన దేవుడు భక్తుడు అంటాడు. దేవుడి తప్ప నాకు ఇంకోటి లేదంటారు. చిన్నజీయర్ స్వామి అంటారు, వెంకటేశ్వర స్వామి అంటారు. అవన్నీ మరి ఇలా మరి అంత దేవుడి భక్తి ఉన్నారు, అలా చేయొచ్చా? అక్రమ సంపాదన అవసరమా? ఒక చేస్తే కండిషన్ అప్లై చేస్తే, ఎందుకంటే మీరు చెప్తున్నారు నేను చూడలేదు. ఒకవేళ నిజంగా కానీ ఆయన అలాగాని చేస్తే మాత్రం దేవుడు ముసుగులో చేస్తున్న పాపం అది. అది మహబూబ్ రామేశ్వర గారు అవ్వచ్చు, ఇంకా అరవింద్ గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. అలాగే డబ్బు తక్కువ ఉందా? ఇప్పుడు ఆ ప్రాణాలు పోతుంటే వాళ్ళు ఉసిరి మనం పోసుకుంటామా? వాళ్ళు రోడ్డు మీద పడిపోతుంటారు, ఉసిరి మనం పోసుకుంటాం. మీకు బోల్డ్ ఇచ్చాడు దేవుడు డబ్బు. అలాంటివి కూడా మీరు చేయడం అనేది కరెక్ట్ కాదు. బెట్టింగ్ యాప్స్ కానీ మీరు ప్రచారం చేస్తే అంటే మీకు అవసరం లేదంటాను నేను. ఒకవేళ చేసి ఉంటే మీకు అవసరం లేదు. ఎందుకంటే చిన్నజీవ స్వామి గారు మొత్తం ఇది కట్టారు అది కట్టారు, మహబూబ్ రామేశ్వర గారు దానికి మొత్తం టోటల్గా CEO అన్నీ చెప్తూ ఉంటారు కదా. చాలా గొప్ప వ్యక్తి, దానంలో చేతికి మొత్తం అసలు వెంకు లేదు అది లేదు అంటారు. మరి ఇలాంటి పాపం సొంతం అలా దానం చేసినా కూడా పాపమే కదా అది కదా. ఒకవేళ నిజంగా చేస్తుంటే, ఎందుకంటే మీరు అనకుండా మీరు అది నిజంగా చూడకుండా మీరు చెప్పరు. ఎందుకంటే ఎవరో కంప్లైంట్ పెట్టారు, రామారావు అన్న ఆయన కూడా ఎవరో కంప్లైంట్ పెట్టారు. అది బాలబాబు అంత అంటే ఏ విధంగా వచ్చినట్టు సార్, ఇప్పుడు ఆహా అనేది వాళ్ళే ప్లాట్ఫామ్ కాబట్టి అన్స్టాపబుల్ వాళ్ళ ప్లాట్ఫామ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఆయనకు తెలియకుండా అయితే తీసుకురారు కదా ఆయన, దాంతో ఆయన పేరు అనేది రావడం జరిగింది. అందుకే అంటే నా తప్పు అది 100% తప్పు. అలాంటి దాంట్లో ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడిగా ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన, ఒక చీఫ్ మినిస్టర్కి బామ్మర్ది ఉన్నాడు, ఒక మినిస్టర్ గారికి మామంగా ఉన్నాడు. అలాగే అక్కడ ఉన్న చిన్నజీవ స్వామికి ముఖ్య అనుచరుడు మహబూబ్ రామేశ్వరరావు గారు. దేవుడు అంటే ఆయన అంటే దేవుడు లేనిదే నేను లేని అంటాడు.
మరి అప్పుడు పాపం ఎక్కడ ఉండదో నీతికి నిజాయితీకి మారిపోయారు అంటాడు. మళ్ళీ అరవింద్ గారు వచ్చి దేవుడు ఎక్కడ ఉన్నాడో ఆయన అక్కడే ఉంటాడు. కోట్లాది కోట్ల దేవుడు ఇచ్చాడు ఆయనకి. మొత్తం డబ్బు అంటే అసలు బోల్డ్ ఇచ్చాడు. అసలు దేవుడు ఎంత ఎక్కడ ఏ సందు చూసినా అరవింద్ గారు డబ్బు ఇచ్చాడు. మరి ఇది అవసరమా అంటే ఇవన్నీ నేను ఎందుకు అడుగుతుంటే ఇది అవసరమా? వాళ్ళ ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో వాళ్ళ బాధ మనకు తగలదా? ఇది తప్పు కదా. మరి ఇలాంటివి మనం చేయొచ్చా అనేది క్వశ్చన్ మార్క్ వాళ్ళకి వదిలేస్తున్నా. ఎందుకంటే ఇది కరెక్టా కాదా, ఇది చెయ్యొచ్చా అనేది బాలేబాబు, మహిమ రామేశ్వరరావు గారు, మన అరవింద్ గారు వాళ్ళందరూ తెలుసుకోవాలి.